హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన లిటిల్ హార్ట్స్ అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి. నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. ఇది మూవీ జానర్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఫర్ డ్రామా లవర్స్. మీకు కనుక మలయాళం మూవీస్ ఇష్టం, అది కూడా మీకు డ్రామా అంటే ఇష్టం అంటే కనుక ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన హీరోకి ఏంటంటే వాళ్ళ మదర్ అయితే ఉండదు. సో వాళ్ళ మదర్ చిన్నప్పుడు చనిపోతాడు. సో హీరో అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఉంటారు. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ చూసుకుంటే కనుక తను ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో అయితే ఉన్నాడు. అది కూడా అండ్ తన రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి కూడా తనకు ఒక కూతురు అయితే ఉంటుంది. సో తను బట్ ఆ రిలేషన్షిప్ అనేది సో ఆ కూతురికి అయితే ఇష్టం లేదు. అండ్ ఇప్పుడు మన హీరో చూసుకుంటే కనుక తను హీరోయిన్ అయిన మహిమా నంబియార్ని అయితే ప్రేమించాడు. బట్ హీరోయిన్ మాత్రం హీరోయిన్ అయితే ప్రేమిస్తుంది. బట్ కొన్ని యాజ్ యూజువల్ మన సినిమా టెంప్లెట్ ప్రకారం కొన్ని సీన్ల తర్వాత హీరో అయితే ఒప్పుకుంటాడు. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. హీరో కనుక హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలంటే కనుక వాళ్ళ బ్రదర్ అయిన షైన్ టామ్ చాకోకి నైతే కన్విన్స్ చేయాలి. సో షైన్ టామ్ చాకో కూడా ఒక హెల్ప్ అయితే అడుగుతాడు. సో బట్ అండ్ షైన్ టామ్ చాంకో క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే చాలా సింపుల్, బట్ ఇలాంటి ఒక సినిమాలో మనం ఇంతకుముందు తెలుగు తమిళ్లో చాలా అయితే చూస్తాం. బట్ ఇందులో కొంచెం గే యాంగిల్ అనేది ట్రై చేస్తారు, అది కూడా షైన్ టామ్ చాంకోకి. బట్ అందులో పెద్దగా వల్గారిటీ అంటూ ఏముండదు. బట్ అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. మొత్తం డ్రామానే ఉంటుంది. ప్రతి ఒక్క సీన్లో ఒక డ్రామా అని చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. అన్ని సీన్స్ ఉంటాయి తప్ప కామెడీ సీన్స్ ఎక్కడ ఉండవు, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు, యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు, అండ్ విలన్ క్యారెక్టర్ అంటూ ఏమైతే ఉండదు, అండ్ పంచ్ లైనర్స్ ఉండవు, ఏముండదు. మూవీ అంతా సింపుల్గా ఒక సీన్ బై సీన్ డ్రామా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆ డ్రామా అంతా బాగానే ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ మధ్యలో వచ్చే సీన్స్ కానీ, అండ్ హీరోయిన్ మధ్యలో వచ్చే సీన్స్ కానీ, అండ్ హీరోకి అండ్ షైన్ టామ్ చాంగ్ మధ్యలో వచ్చే సీన్స్ కానీ డ్రామా అంతా ఉంటుంది. బట్ ఏంటంటే కనుక మనకి సినిమా చూసేంతసేపు మనకి ఎలాంటి ఒక హై మూమెంట్స్ రాదు, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండదు, స్క్రీన్ ప్లే అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ మూవీ అందరికీ వర్తిస్తుంది అంటే లేదు, ఈ మూవీ అయితే అందరికైతే వర్తించదు. కింద చెప్పినట్టు ఓన్లీ ఫర్ మలయాళం మూవీ లవర్స్. అది కూడా మలయాళం మూవీస్లో అది కూడా మీకు డ్రామా అంటే ఇష్టం అంటే కనుక ట్రై చేయవచ్చు. బట్ మిగతా వాళ్ళు మాత్రం ఈజీగా ఈ మూవీని అయితే స్కిప్ చేయవచ్చు. బికాస్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాదు, కమర్షియల్ సినిమా కాదు, లవ్ స్టోరీ కాదు, కామెడీ సినిమా కాదు, జస్ట్ ఇది ఒక డ్రామా మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అని ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2/5. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.